మీ జిహెచ్ఎంసి వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతుంది? జిహెచ్ఎంసి వాళ్ళ నుంచి మా సూపర్వైజర్ గారు పక్కనే ఉంటారు. తను కూడా ఇందులో బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాక్ పీస్లు కానీ, పిల్లలకి పెన్సిల్స్ కానీ, చాక్లెట్స్ కానీ. వాళ్ళ పిల్లల బర్త్డేలు అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు మేడం. కేక్స్ కట్ చేసుకుంటారు. కొంతమంది వీళ్ళకి భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. అట్లా ముందు తీసుకెళ్తున్నాం. బాగుందండి. నిజంగా శ్రవంతి గారు మీ లైఫ్ జర్నీ అనేది కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషనల్. అసలు ఉదయం నుంచి రాత్రి వరకు ఆవిడ కష్టపడుతూనే ఉన్నారు. ఒక షెడ్యూల్ ప్రకారం, ప్లాన్ ప్రకారం పనిచేస్తూ ఉన్నారు. తాను చదువుకోవడమే కాదు, పైగా తాను చదువుకున్న చదువు నిరర్ధకం కాకూడదు, మరో 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పి ఒకవైపు జిహెచ్ఎంసీలో శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తూ, ఇంకొక వైపు ఇంటికి వచ్చాక ఇలా పేద పిల్లల కోసం ట్యూషన్ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. మీరు టైం మేనేజ్మెంట్ కూడా భలే చేస్తూ ఉన్నారు. బాగుందండి. మీ కష్టానికి తగిన ఫలితం అనేది ఈ పిల్లల చదువు రూపంలో వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ. ఇంతసేపు మా దగ్గర ఉండి మాతో స్పెండ్ చేసి ఇంత టైంని మాకు స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మా లుంబిని నాలెడ్జ్ సెంటర్ గురించి మీరు ఇంత కష్టపడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్. మా పిల్లల తరపు నుంచి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పిల్లలందరూ ఇది మా బాధ్యత అండి. బ్లెస్సింగ్స్ టు యువర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ మేడం.